కూటమి ప్రభుత్వ పాలనలో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. పల్లె ప్రాంతాల్లోని రోడ్లు మరింత గుంతలమయంగా మారాయి. సంక్రాంతి పండుగ నాటికి రోడ్లన్నింటినీ సిద్ధం చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా తిరుపతి జిల్లాలో రహదారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో రహదారులు మరీ దారుణంగా తయారయ్యాయని, అయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా పల్లె రోడ్లన్నీ కూడా రహదారులు అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ సంక్రాంతి వేళకు పల్లె రోడ్లన్నీ కూడా అందంగా ముస్తాబు చేస్తామంటూ చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు ఆచరణలో ఎక్కడా నోచుకోలేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలంలో వికృతమాలకు వెళ్లేటువంటి ఈ రహదారి మార్గం రేణిగుంట వైపు నుంచి ఇటు ఏదైతే వికృతమాలకు వెళ్లేటువంటి ఈ రోడ్డు వైపు చూస్తా ఉంటే గతుకులమయంగా మారింది. సంక్రాంతి నాటికి పల్లె రోడ్లన్నీ కూడా ముస్తాబు చేస్తాం, కొత్త రోడ్లు వేస్తామంటూ చెప్పినటువంటి మాటలు ఆచరణలో ఎక్కడ అమలుకు కాలేదు. పల్లెల్లోకి వెళ్లేటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ టీసీఎల్ వైపు వెళ్లేటువంటి ఈ ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కావచ్చు, ఈ వికృతమాలకు వెళ్లేటువంటి పల్లె ప్రజలు కావచ్చు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సార్, ఈ రోడ్లు చూస్తా ఉంటుంటే ఎలా అనిపిస్తున్నాయి సార్? ఈ రోడ్డు వాతావరణం చూస్తా ఉంటుంటే చాలా ఇబ్బంది. ఈ రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు. 20 గ్రామాలకు సైడ్ రోడ్డు. పాపానపేట పోతే కనీసం 1 అవర్ పైన పడుతుంది గ్యాప్. దీనికైతే మాత్రం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మనం కూడా రోడ్లు వేస్తున్న ఊర్లలో కూడా ఇది బైపాస్ రోడ్డు. దీన్ని శుద్ధంగా చేసే చాలు అన్ని విధాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ తగ్గుతుంది, పాపానపేటలో యాక్సిడెంట్లు తగ్గుతాయి, అన్ని తగ్గుతాయి. గతులు చాలా ఘోరంగా ఉన్నది. ఇంత ఘోరంగా అయిన రోడ్డు ఎక్కడ లేదు. బాలే అధ్వానంగా ఉంది. రాత్రి పొగలు వచ్చే చాలా పిల్లలతో వచ్చే చాలా ఇబ్బంది. మన లారీ కూడా ఒకటి పడిపోయింది. మాకైతే రోడ్లు అయితే కంపల్సరీ కావాలా. రోడ్లు ఖచ్చితంగా వేపించాలి. మాకి రోడ్డు పిల్లోళ్లకు రోడ్డు వచ్చాకే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. బండ్లు వచ్చాకే చాలా బాధపడుతున్నాం మేము. మాకైతే రోడ్లు అయితే కావాలా. సంక్రాంతి పండుగ నాటికి కొత్తగా రోడ్లు వేస్తామంటూ చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాటలు ఆచరణలు ఎక్కడ అమలు కావట్లేదు. ఎలా అనిపిస్తుంది? గతుకులమయంగా ఉన్న రోడ్లు వరస్ట్ గా ఉంది, అస్సలు బాధ. రోడ్డు అయితే అది సాకప్ గల్లి ఉన్నాయి చూసారా, మనం 3 నెలల ముందు మార్చిన, మళ్ళీ మార్చాలి. మొన్న ఒక స్పీడ్ దగ్గర ఎక్కించాను, ఇది వచ్చి నాకు చెస్ట్ తగిలింది, ఇక్కడ తగిలింది, ఇది తగిలింది నాకు. అది రోడ్డు ఇలా ఉండి ఉన్నట్టు నేను పైకి వెళ్ళింది. అంత వరస్ట్. మరి ఏమి చేయట్లేదు. రోడ్లు మరి కొత్తగా రోడ్లు వేస్తామని చెప్పినారు రాగానే అధికారులు చెప్తారు 100 సొల్లు. అనేది నిజం చెప్పాడు, ఒకటి చెప్పండి నిజము. ఒకటి నిజం చెప్పాడని చెప్పండి, మాట్లాడదాం. ఒక్కటి నిజం ఉండదు, చెప్తారు గాలి మాటలు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనే ఈ రోడ్ల దుస్థితి ఏ స్థాయిలో ఉంది అనటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలంలో వికృతమాల వైపు వెళ్ళేటువంటి రహదారి దుస్థితి ఏ స్థాయిలో ఉందో మనం ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తోంది. 18 నెలల కాలంలో మొత్తం కొత్త రోడ్లు వేస్తాము, పల్లె ప్రాంతాల రూపురేఖలు మారుస్తామంటూ చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పల్లెల్లో రోడ్లు ఎంత దయనీయంగా ఉన్నాయనే దానికి మనకి ఇక్కడ అర్థం పడుతోంది. పల్లె ప్రాంతాల రూపురేఖలు మారుస్తామంటూ మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆచరణలో కొత్త రోడ్లు రహదారులు నిర్మాణం చేయాలంటూ వారంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి జిల్లా నుంచి.